నమస్తే అన్న. నాకు పేరు కాశెట్ కుమార్ అమ్మ. నాది నేను బీజేపీ కార్యకర్త 1986 నుండి. నాది కరీంనగర్ పేపరు. నేను ఇక్కడికి బాలపూల్ ఉంటాను. 30 years అవుతుంది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాను. నేను అన్న మనకు తెలిసింది మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మన మల్కా కుమరయ్య గారు గెలిచారు. మరి ఎలా అనిపిస్తుంది అన్న మీకు అసలు? ఆయన చాలా మంచి అతను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫౌండరు, చైర్మన్, పల్లవి స్కూల్ చైర్మన్ అయిన అండ్ రియల్ ఎస్టేట్ ఆయన చాలా మంచి అతను. ప్రతి ఒక్కరు ఆయన ఇప్పుడు 43 మంది స్టూడెంట్ కానుండి 45,000 మంది ఇప్పుడు ఉన్నారు ఆయన స్కూల్లో. అంటే ఆయన స్కూల్లో సీట్ కావాలంటే నీకు లైన్ ఉంటుంది, అసలు సీట్ దొరకదు. అంటే స్టడీ ఎంత మంచిగా అర్థం చేసుకోండి. అలా వాళ్ళ ఉన్న స్టడీ సిస్టమేటిక్ ఉంటుంది, స్టడీ బాగుంటుంది అని ఆయన ఉన్న వాళ్ళంతా ఎస్పీలు, డిఎస్పీలు, కలెక్టర్లు పెద్ద పెద్దలు అయినరు. ఆయనను ఒక బీజేపీ వాళ్ళు ఏం చేసిరంటే ఆయన 1982 నుంచి మన ఆర్ఎస్ఎస్ కార్యకర్త మల్కా కుమరయ్య గారు. ఆయనను పొలిటికల్ తీసుకొచ్చింది కొంత పెద్ద మనుషులు. పాప ఆయన మంచోడు. ఈ మంచోళ్ళు కొంతమంది పొలిటికల్ ఉంటే బాగుంటదని బీజేపీ వాళ్ళే ఫోర్స్ చేసిరు. ఆయన ఫోర్స్ చేసి ఆయన టికెట్ ఇచ్చి కంపల్సరీ ఫస్ట్ మిస్ అయ్యండి. ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీ టికెట్ మిస్ అయినందుకు ఆయన ఏం చేసిండు, ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ అక్కడ గెలిపారని అక్కడ చేసిండు. ఆయన పెద్దపల్లి ప్రాపర్ కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి పెద్ద జిల్లాలు కదా. ఆయన కంపల్సరీ ఆయన టికెట్ ఇచ్చారు. మేము కూడా 40 రోజులు అక్కడ వర్క్ చేసినాము. అందరం మా సొంత కార్యకర్తలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇట్లుంటారమ్మా, ప్రతి ఒక్కరు చిన్న బీదోడు కానిచెల్లి చిన్న సర్ది పట్టుకుని వచ్చి మన ఓట్ల మీద తినుకుంటుంటారు బీజేపీ కార్యకర్తలు. అవి అట్లా ఉంటది. మన ఈ వేరే పార్టీ లెక్క కాదు. చాలా మంచి అతను గెలవాలి. మన టీచర్స్ అందరూ ఆయన కోరుకున్నారు ఒకటే, టీచర్లకు ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తే మీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తా, నన్ను గెలిపియండి అని. అందుకే ఆయన ఇప్పుడు దగ్గర 59-60% ఓట్లతో గెలిచిండు. ఆయన మొదటి విడతలోనే గెలిచిండు. అట్లా చాలా మంది తక్కువ ఉంటుంది అట్లా గెలిచుడు. ఒక్కటే మొదటి విడతలో గెలిచేటోళ్ళు ఇద్దరు. ఇప్పుడు ఈయన అల్లొక్కడు. అంటే అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా అంటే మంచోళ్ళని తీసుకొస్తారు. రేపు దబ్బన ముఖ్యమంత్రి అయినా కూడా ఇది అటువంటి వ్యక్తులను నరేంద్ర మోడీ గారు ఎన్నుకొని అటువంటి కార్యకర్తలు తీసుకొచ్చి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు జనం ఎట్లా కోరుకుంటారమ్మా, కుంభకోణాలొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ గురించి నేను చెప్పను. ఇక 60 ఏళ్ల సంది వాళ్ళ చరిత్ర అట్లున్నది. కాంగ్రెస్ గురించి చెప్తే మన రోడోది. వాళ్ళు చేసిన మోసాలు, కుంభకోణాలు ఇవన్నీ ఏం చెప్తే ఒక గంటలో అయిపోయేది కాదమ్మా. ఎందుకంటే నేను 86 నుంచి నేను దగ్గర 40 సంవత్సరాల సంధి చూస్తున్నా. 38 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికి. నేను బీజేపీ కార్యకర్తలు, నాకు 60 సంవత్సరాలు. నేను చిన్న స్టూడెంట్ ఉన్న కాంచెల్లే చూస్తా ఉన్నా. ఇది ఎప్పుడు పడిపోతా అని చూసుకుంటా ఉన్నా నేను. అయితే ఇప్పుడు మల్కా కుమరయ్య గారు గెలిచారు కాబట్టి బీజేపీ ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పట్టు సాధించింది అని అనుకోవచ్చా? 100%. ఇప్పుడు బీజేపీ మల్కా కుమరయ్య గెలిచిన కాడ 48 ఎమ్మెల్యే సీట్లు దగ్గర 4 జిల్లాలలో 48 ఎమ్మెల్యే సీట్లమ్మా. 48 ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్టే కదా. ఇప్పుడు మల్కా కుమరయ్య గారు గెలిస్తే 48 ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్టు. ఇప్పుడు అది కూడా అయిపోతుంది. అది కూడా మన అది బీజేపీ ఇంకోటి గ్రాడ్యుయేట్ కూడా వచ్చేస్తుంది అంటే కంపల్సరీ అది కూడా గెలుస్తాడు. ఇప్పుడు వాళ్ళకి ఒక్కడు చూడండి, మన వరంగల్ ఓడిపోయింది, అది పిఆర్టీడీ గెలిచిందట. బీజేపీ రాలే, టీఆర్ఎస్ రాలే. అంటే ఆయన కూడా బీజేపీ మనిషి. ఇప్పుడు ఆయన గెలిచిన ఆయన కూడా అంటే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు టీచర్లు అంతా ఒకటైతే ఎవరేం చేయలేరు. గవర్నమెంట్ పడిపోతుంది. టీచర్లు బోధిస్తారు అమ్మ పిల్లలకు, ప్రతి ఒక్క స్కూల్లో బోధిస్తారు. బిడ్డ మీ అమ్మను దీనికి ఓటేయమను, పోగుర్తికి ఓటేయమను, మీ అమ్మను మంచి జరుగుతుంది, మీకు మంచి గవర్నమెంట్ మంచి వస్తుంది, గొడవలు ఉన్నాయి అని ఇట్లా చెప్తా ఉంటారు టీచర్లు. చెప్తే లాస్ట్ 2 రోజుల ముందు చెప్పిన వాటికి పిల్లలు ఏం చెప్తారు, మమ్మీ డాడీ దీనికి ఒకటి అని చెప్తారు. పాపం వాళ్ళు ఊళ్ళల్లో కొంతమంది తెలియదుగా, అమ్మ దీనికే మమ్మీ దీనికే అని చెప్తారు. అయితే నేనైతే ఇప్పుడు మనం తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారి పైన, కిషన్ రెడ్డి పైన కామెంట్స్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? అదంతా తప్పమ్మా. ఇక ఇప్పుడు వీళ్ళు బురద వాళ్ళు ఓడిపోతే దగ్గరకు వచ్చారు. ఇప్పుడు చచ్చిపోయేటోడు ఏం చేస్తాడు తెలుసా, ఆమె ఎక్కువ మాటలు వస్తాయి. ఇప్పుడు సావు బతుకులో ఉంటాడు కదా, క్యాన్సర్ వచ్చేది వచ్చి చచ్చిపోయి 1 గంట ముందు వాని మాటలు ఎక్కువ వస్తాయి. వీళ్ళ పని అయిపోతుంది అమ్మ, కాంగ్రెస్ వాళ్ళది. వీళ్ళకి పని అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతారు. దాన్ని మనం పట్టించుకోవద్దు. కోడు గాడిద గుడ్డ అంటాడు. గాడిద గుడ్డు అమ్మ చున్నా అనాలే, లేకపోతే కోడి గుడ్డ అనాలే. వీళ్ళకి ఇంత నాలెడ్జ్ లేదు వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకి. అంటే అందులో కూడా మేధావులు ఉన్నారు. మేధావులు ఉంటే ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు? ఇప్పుడు ఒకటి చెప్పినట్టు వినాలి కదా. ఇప్పుడు ఒక మూర్ఖుడు రాజు అయ్యిండమ్మా. ఇప్పుడు అప్పుడు ఉన్నాడు కదా ఎవడో, ఇక వాళ్ళ గురించి చెప్పొద్దు. మూర్ఖుడు రాదైనప్పుడు ఆ పక్క పుట్టుడు ఏం చేస్తాడు, వాళ్ళు చంపేస్తాడు. ఇక వీళ్ళ పరిస్థితికి ఇట్లా జరిగింది. కాంగ్రెస్ వాళ్ళది నమ్మద్దమ్మా. ఇప్పుడు ఎవరు జనం నమ్మరు.
అయితే 8 ఎంపీ నుండి బీజేపీలో మన రాష్ట్రానికి బడ్జెట్ తీసుకురా వస్తలేరు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి వీళ్ళకు ఇప్పుడు అమ్మా బీజేపీలో ఒకటి చూడమ్మా, బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్తే తెలుసా అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న స్టేట్ల కానీ బీజేపీ ఉన్న స్టేట్ల కానీ వాళ్ళకి ఫండ్స్ ఎంత పంపినా అంతే పంపిస్తారు. అంటే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు నువ్వు మన అత్తతమ్మ అల్లుడు దానం చేసినట్టు నీ ఇష్టం ఉన్నట్టు ఫ్రీ ఇచ్చుకుంటూ పోతాను, డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఒకటే అమ్మా, బీజేపీ రాష్ట్రాలు ఉన్న రాష్ట్రాలకు ఒక సిస్టమ్ ఉంటుంది. మన తెలంగాణకి ఇంత బడ్జెట్ అని పెడతారు. సపోజ్ శ్మశాన వాటికకు, పానికి ఆహార పథకానికి, ఇంకా కొన్ని చెరువులు తవ్వేతందుకు దానికి లెక్క ఉంటుందమ్మా. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అమ్మా, దానికి ఇంత ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇంత ఇవ్వాలి, ఒక లెక్క ఉంటుంది. వాళ్ళు ఇచ్చేసారు. ఆ డబ్బును వీళ్ళు మింగేసి వేరే దానికి వాడుకొని మళ్ళీ డబ్బులు వచ్చిస్తారా? ఇప్పుడు మోదీ గారి దగ్గర పోయాను నిన్న. పోయిన తర్వాత ఏమైంది, మాకు ఇంకా డబ్బులు కావాలి, కొన్ని అవసరాలు ఉన్నాయని పోయిండు. పోతే మోడీ గారు ఏం తెలుసా నీకు, ఇక్కడి నుంచి వచ్చే ముందే ఆయన చరిత్ర మొత్తం తీసి పెట్టుకుంటాడు. కాగితం తీసి ఇచ్చిండు. ఇగో దీనికి ఈ డబ్బు ఇచ్చినావు, దీనికి ఏం చేసినావు, ఈ డబ్బు దేనికి వాడినావు చెప్పని అన్నాడు. దెబ్బకు నీళ్ళు మింగిటి ఇట్లా చూసుకుంటా గుట్కి లేచిండు. అంటే మోడీ గారికి ఎంత నాలెడ్జ్ చూసుకోండి. నువ్వు ఇప్పుడు శ్రీశైలంలో అక్కడ గుహల ఇరుక్కొని కొంతమంది చనిపోయింది. ఎస్, అయితే ఫస్ట్ రోజే ఇమీడియట్ సీఎంకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని బతికించు, వాళ్ళు జాగ్రత్త, వాళ్ళని తీసేయాలని అన్నాడు. షాక్ తిన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన మోడీకి ఎట్లా తెలుసా అని అంటే చెప్తున్నామ్మా నీకు, ఆయన బతికేది బీజేపీ కార్యకర్తలు కానీ ఒక మన ప్రధానమంత్రి అసంటోళ్ళు మనకు దేశానికి ఉండాలమ్మా. ఆయన ఒక దేవుడు లెక్క వచ్చింది మన భారతదేశానికి అని జనం అనుకుంటారు. నేను కాదు, ఊళ్ళల్లో చిన్న చిన్న చదువురాని వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు కొంతమంది, అయ్యో ఏ పుతిం బిడ్డ, బీజేపీకి ఓటు, మేము మన బీజేపీకి వచ్చి ఓటు ఎత్తే మంచిగా ఉండి బిడ్డ. చాలా మంది అంటారు, నాకు పింఛన్ లేకున్నా మంచిదే బిడ్డ, ఇంకా నెక్స్ట్ బీజేపీకి ఎత్తా అంటారు ఊళ్ళల్లో. నేను ఊళ్ళలో తిరుగుతామా, నేను చాలా రోజులు, నేను బిల్డర్, నేను రియల్ ఎస్టేట్, నెలకు 15 రోజులు నేను ఇదే ప్రజల సేవ కోసమే, సోషల్ సర్వీస్ కోసమే తిరుగుతా నేను ఇట్లా జరిగింది. నెక్స్ట్ కంపల్సరీ నెక్స్ట్ గవర్నమెంట్ మేము బీజేపీకి వస్తాం బిడ్డ, మాకు పింఛన్ లేకున్నా మంచిదే బిడ్డ. ముసలి వాళ్ళు అంటున్నా, మేము అసలు నేను ఇంటి షాక్ తింటున్నా. ఒక్కొక్కరు బీజేపీ కార్యకర్తలు కానీ మన ఊళ్ళలో విలేజ్లలో కానీ ఇలా జరుగుతుంది. కంపల్సరీ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కంపల్సరీ.